విక్టరీ విత్ యాష్ ప్రపంచానికి స్వాగతం. ఇది కేవలం ఒక గ్రూప్ కాదు. ఇది ఎదుగుదల, సహకారం, ఇంకా ఒక పెద్ద ఉమ్మడి కలము పంచుకోవడమనే పునాదుల మీద నిర్మించబడింది. సరే, మరి ఈ కమ్యూనిటీని నడిపించేదేంటి? దాని వెనకున్న నియమావళి, ఒప్పందమేంటో లోతుగా చూద్దాం పదండి. చూడండి, ఇది ఊరికే చెప్పిన మాట కాదు. ఈ కమ్యూనిటీకి ఇదే ప్రాణమన్మాట. ఇక్కడ విషయం కేవలం నెట్వర్కింగ్ గురించి కాదు, అందరూ కలిసి ఏదో ఒక అద్భుతాన్ని నిర్మించడం గురించి. మంచి ప్రశ్న కదూ. ఒక పెద్ద కల ఉండటం చాలా బాగుంటుంది, కాని ఆ ప్రయాణంలో భాగం అవ్వాలంటే ఏం కావాలి? సరే, ఇప్పుడు స్ఫూర్తి నుంచి అసలు విషయానికి వద్దాం. ఈ గ్రూప్లో చేరాలంటే ఉండాల్సిన అర్హతలేంటో చూద్దాం. ఇక్కడ స్థానం సంపాదించుకోవడం అంటే అదేదో పెద్ద అడ్డంకి అనుకోవద్దు. ఇది ఒక అద్భుతమైన జర్నీ. మరి ఇందులో చేరాలనుకునే వాళ్లందరూ వెయ్యాల్సిన మొదటి, చాలా ముఖ్యమైన అడుగులు ఇవి. ఓకే, ఇక్కడ 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి. సెకండ్, గ్రోత్ పట్ల నిజమైన కమిట్మెంట్ చూపించాలి. అండ్ థర్డ్, ఈ ప్రవర్తన నియమావళిని యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అవ్వాలి. ఇవి ఊరికే రూల్స్ కాదు, ఒక స్ట్రాంగ్, నమ్మకమైన కమ్యూనిటీకి ఇవే పునాది. అందర్నీ చేర్చుకోవడం కాదు, సరైన వాళ్లని ఒక చోట చేర్చడమే ఇక్కడ లక్ష్యం. ఒక గ్రూప్ అంతా కలిసి ఒకే దారిలో వెళ్లాలంటే వాళ్లందరికీ ఒక కామన్ కంపస్ కావాలి కదా. ఇక్కడ ఈ మార్గదర్శక సూత్రాలు అవే ఆ కంపస్ అన్నమాట. ప్రతి మెంబర్ని ఒకే డైరెక్షన్లో నడిపిస్తాయి. ఇంతకీ ఆ సూత్రాలేంతో చూద్దామా? సరే, ఫస్ట్ ఫౌండేషన్ దగ్గర్నుంచి మొదలుపెడదాం. సమగ్రత, నిజాయితీ, ఇంకా పాజిటివ్ దృక్పథం. ఇవి జస్ట్ పదాలు కాదు, ఈ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరి ప్రవర్తనకు బేస్మెంట్ లాంటివి. ఆ తర్వాత వచ్చేది గ్రోత్ మైండ్ సెట్. అంటే యాక్షన్ ఓరియంటెడ్గా ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండటం, ఇంకా ఒక ప్లాన్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడ్డం. ఇక్కడ ముఖ్యం ఆలోచనలు కాదు, వాటిని ఆచరణలో పెట్టడం, రిజల్ట్స్ తీసుకురావటం. ఫైనల్గా ఈ కమ్యూనిటీ స్పిరిట్ ఏంటంటే ఆశావాదం, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించడం, ఇంకా పెద్దగా ఆలోచించే ధైర్యం. ఈ సూత్రాలే సభ్యులు ఒకరికొకరు ఇన్స్పిరేషన్గా ఉంటూ అందరూ కలిసి ఎదగడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు బాధ్యతల గురించి మాట్లాడుకుందాం. వీటిని రూల్స్ లాగా కాకుండా ఈ కమ్యూనిటీని, దాని ఉమ్మడి లక్ష్యాన్ని కాపాడడానికి మనందరి మధ్య ఉన్న ఒక ఒప్పందంలా చూడాలి. ఇక్కడ ప్రతి ఒక్కరి రోల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 కీలకమైన బాధ్యతలున్నాయి. 1, మన ఉమ్మడి లక్ష్యాలకు సపోర్ట్ ఇవ్వడం. 2, ఒకరినొకరు గౌరవించుకుంటూ న్యాయంగా ఉండటం. 3, గోప్యతను పాటించటం. 4, మన సమాజ సమగ్రతను కాపాడటం. ఇవన్నీ కలిస్తే ప్రతి మెంబర్ ఈ గ్రూప్కి ఒక గార్డియన్లా అవుతారన్నమాట. సరే, మరి ఒకవేళ ఈ రూల్స్ని ఫాలో అవ్వకపోతే? అప్పుడే అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం వస్తుంది. దీన్ని ఏదో శిక్షలా చూడద్దు, మన కమ్యూనిటీ ఉన్నత ప్రమాణాలను కాపాడే ఒక సేఫ్టీ షీల్డ్ లాగా చూడాలి. చూడండి, ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఉంది. ఒకవైపు నియమాలను ఉల్లంఘిస్తే పరిణామాలు ఉంటాయి, కాని మరోవైపు తప్పుల్ని సరిదిద్దుకుని మళ్లీ ఎదగడానికి సెకండ్ ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అంతిమ లక్ష్యం ఎప్పుడూ మనందరి ఉమ్మడి కలను కాపాడటమే. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడమంటే ఏదో ఫామ్ ఫిల్ చేసినట్టు కాదు, ఈ నియమావళిని పూర్తిగా చదివి అర్థం చేసుకుని అంగీకరిస్తున్నట్టు ఒక కమిట్మెంట్ ఇవ్వడమన్నమాట. మనందరి ఉమ్మడి లక్ష్యాన్ని గౌరవంతో, పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తానని ఒక ప్రామిస్ చేయడం లాంటిది. చివరిగా ఈ మాట చూడండి, మేము దార్శనికతతో ఏకమైన కలలు కనేవాళ్లం, చేసేవాళ్లం మరియు మార్పు తెచ్చేవాళ్లం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ కమ్యూనిటీ అసలు ఉద్దేశమేంటో చెప్పడానికి. ఇది కేవలం కొంతమంది వ్యక్తుల సమూహం కాదు, ఒక విజన్తో నడిచే పెద్ద ఉద్యమం. ఇప్పుడు ప్రయాణం స్పష్టంగా ఉంది, మార్గం కూడా నిర్దేశించబడింది. మరి ఈ కలను నిర్మించటంలో సహాయపడటానికి సిద్ధమేనా?